స్టార్ సూపర్సోనిక్ టార్గెట్ మిసైల్. సో బేసిక్గా 2 వేరియంట్స్లో దీన్ని డెవలప్ చేయనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ట్రయల్స్ చేయడం జరిగింది. మరి ఏ సంస్థ దీన్ని డెవలప్ చేసిందంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ ఏదైతే ఉందో ప్రైమ్ ఆర్గనైజేషన్ ఇన్ ది ఇండియా, ఓకే, టు డెవలప్ దీస్ టైప్ ఆఫ్ సూపర్సోనిక్ మిసైల్స్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్. సో బేసిక్గా మిసైల్స్ని డెవలప్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఓకే. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థనే ఇప్పుడు స్టార్ సూపర్సోనిక్ టార్గెట్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది, ఓకే. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇండిజినస్ సూపర్సోనిక్ టార్గెట్ మిసైల్ డెవలప్డ్ టు స్టిమ్యులేట్ మోడర్న్ క్రూయిజ్ మిసైల్ థ్రెట్స్, ఓకే, బూస్ట్ రియలిస్టిక్ ట్రైనింగ్ అండ్ రెడీనెస్. సో దీని యొక్క మ్యాక్ స్పీడ్ ఎంత, మ్యాక్ 1.8 నుంచి 2.5 వరకు, అంటే సూపర్ సోనిక్ స్పీడ్ని కూడా అందుకోవచ్చు. మనకు తెలుసు మిసైల్స్ యొక్క స్పీడ్ని బేసిక్గా సౌండ్ స్పీడ్తో కొలవడం జరుగుతుంది. సబ్ సోనిక్ అంటే ధ్వని కంటే, సౌండ్ కంటే తక్కువ స్పీడ్ ఉండడం. సోనిక్ అంటే బేసిక్గా ఈక్వల్ టు ది సౌండ్ స్పీడ్. సూపర్ సోనిక్ అంటే మ్యాక్ 2ని అందుకున్నటువంటి వాటిని బేసిక్గా, అంటే ధ్వని కంటే 2 times స్పీడ్ వెళ్ళిన వాటిని బేసిక్గా మ్యాక్ 2 అని పిలవడం జరుగుతుంది. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ సూపర్ సోనిక్ మిసైల్స్. ఇఫ్ ఇట్ ఈస్ హైపర్సోనిక్, మ్యాక్ స్పీడ్ 5 కంటే ఎక్కువగా ఉంటే హైపర్సోనిక్ మిసైల్స్గా పిలవడం జరుగుతుంది, ఓకే. ఎంటర్డ్ ఇన్ phase 3, ఓకే, phase 3 ట్రయల్స్కి వెళ్ళడం జరిగింది. దీని యొక్క టెక్నికల్ ఫీచర్స్ అంటే ఈ బేసిక్గా దీనికి సంబంధించినటువంటి ఈ స్టార్ సూపర్సోనిక్ మిసైల్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ ఫీచర్స్ ఏంటి అంటే ప్రధానంగా 2 stage ప్రొపల్షన్ అనేది ఉండడం జరిగింది. బేసిక్గా 2 stage ప్రొపల్షన్, ఒకటి వచ్చేసి సాలిడ్ బూస్టర్, ఇంకోటి వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ ర్యామ్ జెట్ని వాడడం జరుగుతుంది. సో ర్యామ్ జెట్ వాడడం వల్ల ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ ఎక్స్టెండ్ టు హైపర్సోనిక్ మిసైల్, అంటే మ్యాక్ 5కి మించి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కేపబిలిటీస్ వచ్చేసి సీ స్కిమ్మింగ్ వచ్చేసి 12 feet, అదేవిధంగా స్టీప్ డైవ్స్ వచ్చేసి 10 kilometers, రేంజ్ వచ్చేసి 55 to 175, అంటే షార్ట్ రేంజ్ కోసం అని చెప్పేసి ఈ సూపర్ సోనిక్ మిసైల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ యూజింగ్ రామ్ జెట్ ఇట్ మే బీ ఎక్స్టెండ్ అప్ టు హైపర్సోనిక్ మిసైల్, ఓకే. సో రియలిస్టిక్ అండ్ మాడ్యులర్ ఫ్లైట్ ప్రాపర్టీస్ టు మిమిక్ వేరియడ్ హాస్టైల్ మిసైల్స్, ఓకే. ఎయిర్ లాంచ్డ్ కనుక చూసుకున్నట్లయితే క్యారీడ్ బై ఫైటర్స్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే తేజస్ ఉందో అలాంటి వాటిలలో కూడా యూజ్ చేయొచ్చు. గ్రౌండ్ లాంచ్డ్ కూడా చేయడం జరుగుతుంది. ట్రక్ మౌంటెడ్ మొబైల్ యూజ్డ్గా దీన్ని యూజ్ చేసేందుకు బేసిక్గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు టెస్టింగ్ ట్రయల్స్లో phase 3కి వెళ్ళడం జరిగింది. డెవలప్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి మనకి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.